ఈ రోజు నర్సంపేట మున్సిపాలిటీలోని పాత 6వ వార్డు ప్రస్తుత 22వ వార్డులో అధ్వాన పరిస్థితిలో ఉన్న సైడ్ కాలువలు మరియు సీసీ రోడ్లను పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. నేను అభివృద్ధి చేశాను అంటే నేను అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటున్నా మరియు ప్రస్తుత శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మీరు చేసిన 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్న సీసీ రోడ్లను తొలగించి మళ్లీ పోయడం ఎవరి లాభం కోసం? అసలు సీసీ రోడ్లు లేని వాడలు మీకు కనిపించడం లేదా? ఇప్పటికైనా అధికారులు మరియు ప్రభుత్వం కళ్ళు తెరిచి అభివృద్ధి సక్రమంగా జరిగేలాగా చూడాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందాక మీరు ప్రభావం లాగా మరి మిగతా 2000 ఏమని అడుగుతారా కాంగ్రెస్ లీడర్లను? ఎవరిని అడగాలట? వాడ మీకు వస్తారు కదా. ఇప్పుడు ఈ ఖర్చు ఉన్నది కదా, ఖర్చు రివర్స్ తీసి కొట్టు వాళ్ళను. అదే పని పోయా ఈ రోజు మేము మూడుసార్లు ఖాళీ మీ దోస్తులు ఉన్నారా? నీళ్ళ ట్యాంక్లో పడి నీళ్ళు వాగు కట్టుకొని రోడ్డు లేదా? మరి ఈ రోడ్డు పెట్టామని చెప్పి ఎవరితో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ 2 సంవత్సరాలు చెప్పిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.